చూడు, ఇందాకటి నుంచి అలా మాట్లాడకండమ్మా, ఇదేం బాలేదమ్మా, ప్లీజ్ అమ్మా అని ఏం తెలియనట్టు మొసలి కన్నీళ్లు కారుస్తున్నావు కదా. చూపించి చెప్తున్నా, ఈయన ప్రేమ్ కుమార్, నా కాబోయే భర్త. ఇంకొక్కసారి మళ్ళీ నా హస్బెండ్ మీద కన్ను వేసినా, ఆయన గురించి మనసులో ఆలోచించినా, నీ మైండ్లో తనని గుర్తు చేసుకున్నా, నాకీ మాత్రం చిన్న డౌట్ వచ్చినా నిన్ను చంపేస్తాను. గుర్తుపెట్టుకో. ఇంకా మీరు వినరని నాకు అర్థమవుతుందమ్మా. నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకోండమ్మా. ఈ బాబు గారికి నాకు మధ్య ఎలాంటి సంబంధము లేదు. నిజమ్మా, నేను ఆ ఇంట్లో పని మనిషిని, బాబు గారు ఆ ఇంటి వారసుడు. అంతకు మించి ఆ పోస్టర్లు అంటించిన వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ చెప్తున్నాను. నాకు బాబుగారికి మధ్య ఏమీ లేదమ్మా. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని మళ్ళీ మళ్ళీ నా జోలికి రావద్దు. ఒక హద్దు వరకే నేను భరిస్తాను. హద్దు దాటింది అంటే దాటిందంటే ఏం చేస్తావేంటి? ఆఫ్టర్ ఆల్ నా తింటి సర్వెంట్వి. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఎవరిననుకుంటున్నావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నిషా, నువ్వు మళ్ళీ తనతో గొడవ పెట్టుకున్నావా? అది రెచ్చిపోతుంటే ఊరుకుంటానా నేను? ముందు నేనేమి అనలేదు యష్ బాబు. నాకు తెలుసుగా మయూరి, గిల్లేది ఇదేగా. ఏంటి సార్, మీరు దగ్గరుండి కూడా చూస్తూ ఉన్నారు? గడ్డి పెట్టి పంపించకుండా ఏం మాట్లాడుతున్నావు? ఈ పని మనిషికి నీ సపోర్ట్ ఏంటి? మర్యాదగా మాట్లాడు నిషా. తనిక్కడ పని మనిషి కాదు. నీలా నాలా తను ఇక్కడ లాస్ట్ స్టూడెంట్. ఈ కాలేజీలో ఇంకొకసారి తన నాలా పిలిచావంటే మాత్రం బాగోదు. చామంతి అని పేరు పెట్టి మాత్రమే పిలవాలి. మైండ్ ఇట్. అయినా నువ్వేంటి మయూరి, అలా పిలిపించుకోవడం నీకేమైనా సాధానా? నీకు నేనున్నాను. ఇంకొకసారి నిషానే కాదు, ఎవరలా పిలిచినా సరే 32 పళ్ళు రాలగొట్టి వాళ్ళ చేతిలో పెట్టు. లేదంటే నేనెవరు అలా పిలుస్తున్నారో నాకొచ్చి చెప్పు.